జ్ఞాన హరే కృష్ణ. హరి హరి. మనము ఈరోజు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం మన గీతా ప్రవాహానికి. ముందుగా మన ప్రవాహం స్టార్ట్ చేయే ముందు ప్రేయర్స్ ఆఫర్ చేసి మన ప్రవాహంలోకి బయలుదేరుతాము. సో చేయాలనా? నేను జ్ఞాన లేదు నేను చేయండి, మీరు చేయండి, మీరు యా, థ్యాంక్ యూ సో మచ్. చేయండి. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Rama Hare Hare. Hare Krishna. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बिंदा। नमो विष्णुपादाय कृष्ण प्रेस्ताय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बिंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते हरे कृष्ण। హరే కృష్ణ డే డివోటీస్, మీ అందరికీ గీత ప్రవాహానికి మరొకసారి స్వాగతం. మనము గీత ప్రవాహం స్టార్ట్ చేసే ముందు మనకి ఈ గీతా ప్రవాహం ఎందుకు స్టార్ట్ చేస్తున్నామని కానీ, ఇక గీతా ప్రవాహంలో మనము ఈ ఈ ప్రవాహాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అనేది ఒక చిన్నగా మాట్లాడేసుకుని మనం ముందుకు వెళ్దాము. సో నేను నా గురువులకి, ఆ, తర్వాత నా శిక్షా గురువులకి అందరికీ పాదావి వందనం చేసుకుంటూ, నా తోటి భక్తులకు కూడా అభివందనం చేసుకుంటూ, నేను
ఈ ప్రయాణం సాగించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. సో మన గీతా ప్రవాహము అంటే అందరికీ తెలుసు. ఆ, ప్రవహించేది అని. సో ఈ గీతా ప్రవాహము మనం ఏం చేయబోతున్నాము అంటే, దీంట్లో ముఖ్యంగా ఈ 5 అంశాల గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది ముందులాగా మనము ఇంతకు ముందు చేసినట్టుగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్లో చేయాలని అనుకుంటున్నాము. ఏంటంటే, భగవద్గీత ఎందుకు తెలుసుకోవాలి అనేది ఫస్ట్ మనం ఈరోజు తెలుసుకుంటాం అన్నమాట. ఆ, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ భగవద్గీత మన జీవితంలో ఎలాంటి పాత్ర వహిస్తుంది, అసలు భగవద్గీత అంటే ఏంటి, ఆ భగవద్గీతని మనం హోలీ బుక్ అని ఎందుకు అన్నారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. తర్వాత ఏంటంటే, భగవద్గీతని మొత్తం కంప్లీట్ 18 చాప్టర్స్ని ఒక థియరీ లాగా మనము తెలుసుకుంటాం అన్నమాట. సో ఆ యోగాలు ఏంటి, ఆ 3 యోగాలు ఉంటాయి కదా, ఆ 3 యోగాలు ఏంటి, ఆ 3 యోగాల్లో ఏ విధంగా మనకి ఆచార్యులు తీసుకెళ్లారు అనేది కంప్లీట్ సమ్మరీ మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాము. ఆ తర్వాత ఏంటంటే, ఆ, ప్రవాహము ఆ క్లాస్లో తెలుసుకున్న తర్వాత మనము చాప్టర్ బై చాప్టర్గా ఈ ప్రవాహం ఎలా వెళ్తుంది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో అంటే క్లియర్గా శ్లోకా బై శ్లోకా వెళ్ళట్లేదు మనం ఈసారి. మనం చాప్టర్ బై చాప్టర్, ఎందుకంటే పూర్తిగా ఆ, ప- ఈ 18 అధ్యాయాలను 18 చాప్టర్స్ చాలా మంది వినలేకపోతున్నారు. సో అందుకని ఏంటంటే, మనము కొంచెం షార్ట్గా దాంట్లో ఫస్ట్ సమ్మరీ తెలిస్తే, దాంట్లో ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇంకా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. కాబట్టి మనం ఈ విధంగా ఇది పొందుపరచడం జరిగింది. తర్వాత ఏంటంటే, మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ 700 శ్లోకాల్లో 108 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు అన్నమాట. సో ఆ ముఖ్యమైన శ్లోకాలను కూడా మనము మధ్య మధ్యలో చదువుకుంటూ, లేదా వాటిని నేను ఏదైనా మన గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ అలా మనం చూసుకుంటాము. సో ఈ విధంగా మన ఈ 5 అంశాల పైన మన ప్రవాహం జరుగుతుంది. సో మనం ఈరోజు ఏం చేద్దాము అంటే, భగవద్గీత ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ అందరం కలిసి చర్చించుకుందాము. సో ముఖ్యంగా ఏంటంటే, ఇది పద్మపురాణంలోది అన్నమాట. పద్మపురాణంలో ఆ గీత అన్న వరకు అందరూ ఏమనుకుంటారు అంటే, ఇది కేవలము కృష్ణుడికి సంబంధించింది మాత్రమే, ఇంకా మిగతా దేవతలకి సంబంధించింది కాదు. అది కూడా ఏంటంటే, ఈ భగవద్గీత చర్చించదగిన విషయం కాదు. ఇది మనకి అంత్య సమయంలో, అంటే మన జీవితంలో చివరి రోజుల్లో తెలుసుకోవాల్సిన ఆ ఒక ఆ, మహత్తరమైన విషయము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఆ, జీవిత పాఠము అని ఎప్పుడు తెలుసుకుంటాము అంటే, మనకి ఆచార్యులు దీని యొక్క మహత్యం ఏ విధంగా చెప్పారు అని తెలుసుకున్నప్పుడు దానిపైన మనకి ఆ ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది పద్మపురాణంలోని ఒక శ్లోకము, గీతా మహత్యం గురించి చెప్పారు. ఎవరు చెప్పారు? స్వయంగా మన ఆ మహాదేవుడు. సో శివుడు పార్వతికి చెప్తున్నారనమాట. సో అదేంటో చూద్దాం. సో ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మోపయేకం తస్య దేవస్య సేవా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఏకం శాస్త్రం అంటే ఒకటే శాస్త్రం ఉంది. అదేంటి? మన దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడి నుంచి వచ్చిన గీతం అన్నమాట. అది ఇప్పుడు మనము భగవంతుడి నోటి నుంచి స్వయంగా వచ్చిన పాట కదా ఇది. సో అది చెప్తున్నారనమాట. తర్వాత ఏం చెప్తున్నారు? ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ అంటే, ఓ- ఓ, దేవతల్లో ఒకటే దేవుడు ఉన్నాడు, అదే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, తనే దేవాది దేవుడు. అది ఎవరు అంటే దేవకీ పుత్రుడు అని చెప్తున్నారు. తర్వాత ఏకో మంత్ర
మంత్రస్య తస్య నామాని యాని. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంట, అది అతని నామాన్ని ఉచ్చరించే మంత్రము. సో ఆ నామం కూడా మనం చివర్లో తెలుసుకుంటాం. అందరికీ తెలిసే అనుకుంటున్నాను మహామంత్రము. అందరం కలిసి మనం దాన్ని చర్చిద్దాము. సో ఇక్కడ ఒకే మంత్రం ఉంది, అది కూడా తన నామాన్ని ఉచ్చరించడము అని. తర్వాత కర్మోపేయకం తస్య దేవస్య సేవ. సో మన కర్మం అంతా కూడా మనం చేసే ప్రతి యాక్షను తనకే అర్పించాలి. అది ఎవరికి అర్పించాలి? ఆ దేవుడి అయిన దేవాది దేవుడికి ఒక సేవ రూపంలో అర్పించాలి అని మనకి ఇక్కడ ఈ గీతా మహత్యంలో ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. కానీ ఈ శ్లోకాన్ని మనం ఎందుకు తీసుకున్నాము అంటే మనం కొంచెం షార్ట్గా వెళ్తున్నాం కదా ఈసారి. సో ఒక శ్లోకాల్లోనే మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ చెప్పేశారనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం భగవద్గీత భగవంతుని నోటి నుంచి స్వయంగా వచ్చిన పాట అని మనం తెలుసుకున్నాము. ఇంకా అది మన జీవితంలో ఒక మాన్యువల్ అని కూడా తెలుసుకున్నాము. కానీ మాన్యువల్ అయినా కానీ అది ఎందుకు చదవాలి అని కూడా మళ్ళీ మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. సో మనకి మిగతా దాంట్లో అంతా కూడా మన ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అన్నిట్లో నుంచి తత్వము, ఒక తత్వము తెలుసుకోవడానికి కంప్లీట్ సారాంశము అంటే సమ్మరీని ఈ భగవద్గీతలో మనకి చెప్పారనమాట. అది ఎలా అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. సో తత్వశాస్త్రము అనేది ఒకటి ఉంటుంది. సో ఆ తత్వశాస్త్రంలో మనకి 6 వ్యవస్థలు ఉన్నాయి. అవేంటి అంటే ఫిలాసఫీస్ అన్నమాట. సో ఈ 6 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీస్ మన ఎవరెవరు ఆచార్యులు పూర్వము దాన్ని నియమించారు అంటే, ఒకటి న్యాయశాస్త్రము, ఇంకొకటి వైశేషిక శాస్త్రము, మూడవది సాంఖ్య శాస్త్రము, నాలుగవది యోగ శాస్త్రము, ఐదవది కర్మ మీమాంస. అంటే దాన్నే పూర్వ మీమాంస అని కూడా అంటారనమాట. సో ఇంకా ఆరవది వచ్చి వేదాంత సూత్రాలు. అది మన వ్యాసదేవులు రచించిన ఉత్తర మీమాంస అన్నమాట. దాన్ని బ్రహ్మ మీమాంస అని కూడా అంటారు. సో ఆ ఒక్కొక్క శాస్త్రానికి కూడా ఒక్కొక్క మహర్షులు ఉన్నారనమాట. ఇప్పుడు న్యాయ శాస్త్రాన్ని ఎవరు రచించారు అంటే గౌతమ ముని. సో తన గురించి కూడా మనం తెలుసుకుంటాం మధ్య మధ్యలో. ఎప్పుడైతే భాగవతం చదువుతూ ఉంటామో అప్పుడు ఆ గౌతముని ఉన్న తనకి ఉన్న ప్రాధాన్యత అవన్నీ తెలుసుకుంటాం అన్నమాట. తర్వాత ఇక ఇంకొక ముని ఏంటంటే ఈ వైశేషిక శాస్త్రము కూడా ఉంటుంది. అది కశ్యప ముని కూడా చెప్తారనమాట మనకి. ఆ వైశేషిక శాస్త్రంలో ఆ సిద్ధాంతాలు అంటే ఈ వర్ణాశ్రమ పరంగా ఇవన్నీ ఎలా చెయ్యాలి అనేది మనం ఇవన్నీ కూడా దీంట్లో ఈ వైశేషిక సిద్ధాంతము, మళ్ళీ సాంఖ్య శాస్త్రము. ఈ కపిల మహర్షి కూడా సాంఖ్య శాస్త్రాన్ని రచించారనమాట. అంటే ఆ సాంఖ్య శాస్త్రము అనేది ఏంటంటే మనకి కంప్లీట్గా ఒక ఎలా అంటే ఒక ఆత్మ పరమాత్మలు ఇవన్నీ ఒక బుద్ధి యోగంచే మనం ఏ విధంగా తెలుసుకుంటాము అనేది కపిల మహర్షితోని మనం తెలుసుకుంటాం అన్నమాట. తర్వాత ఇంకా మనందరికీ తెలిసిందే పతాంజలి యోగ సూత్రాలు. సో ఆ పతాంజలి యోగ సూత్రాలు కూడా పతాంజలి మునితో మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే జైమిని. సో జైమిని అనే మహర్షి కూడా ఏంటంటే కర్మ మీమాంస. అది ఎలా అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటూ ఉంటారు కదా, ఇవన్నీ అలా అన్నమాట. సో కర్మై ప్రాధాన్యం అవుతుందన్నమాట. సో అక్కడ ఈ మహర్షి దాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఏంటంటే వ్యాసదేవులు మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ వ్యాసదేవులు వేదాంత సూత్రాలను రచించారు కదా. అయినా కానీ అంటే వేదాంత సూత్రాలు ఎలా వచ్చాయి, ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి తను ఎన్నో వేదాలు రాశారు. ఆ వేదాలు ఏంటి మనకి ఇదన్నమాట. 4 వేదాలు ఉన్నాయి కదా. ఆ 4 వేదాలు అంటే ఇక్కడ ఇవన్నీ నేను ఒక చిన్నగా రాశానన్నమాట. మనకి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, యాక్చువల్గా సంహితాలు, ఇలా ఇంకా చాలా అరణ్యకాలు, బ్రాహ్మణాలు అని అలా చాలా ఉంటాయి. మనం అంత డీప్గా వెళ్ళట్లేదు, పైన మన హై లెవెల్లో వెళ్తున్నాం అనమాట ఈరోజు. సో ఈ వేదాలు ఏంటంటే ఈ 4 వేదాలు మనకి చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము,
అధర్వణ వేదము అని. సో ఈ వేదాలని మనకి ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్నాం కదా, మహర్షులు ఏ విధంగా ఇవన్నీ ఒక్కొక్కటి ఇచ్చారు అని. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి వ్యాసదేవుడే ఈ 4 వేదాలను రచించారనమాట. కానీ 4 వేదాలను తన రచించినా కానీ తనకి ఒక సాటిస్ఫాక్షన్ రాలేదంట. ఎందుకంటే మనకి ఈ భూమిపైన జీవాత్మ ఏం చేస్తున్నాడు అని అంటే ధర్మార్థ కామ మోక్షాల గురించే ఆలోచిస్తున్నాడు, కానీ తనకి అన్నిటికన్నా ముఖ్యమైన భక్తి మీద ఆలోచన వెళ్ళట్లేదన్నమాట. అప్పుడు మనకి వ్యాసదేవులు చింతిస్తారనమాట. అప్పుడు ఏంటంటే నారదులకి వచ్చి అడుగుతారు, ఏంటి వ్యాసదేవా నువ్వు ఈ విధంగా చింతిస్తున్నావు, నువ్వు ఇలా 4 వేదాలు రాసావు, పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా నువ్వు రచించినా కానీ నీ ముఖంలో ఆందోళన కనబడుతుంది, ఎందుకలగా అనేసి మనకి నారదుల వారిని, అంటే నారదుడు వ్యాసదేవుని అడుగుతారనమాట. సో అప్పుడు వ్యాసదేవుడికి ఆ ఆందోళనను చూసి నారదుడు చెప్తాడు, నువ్వు చేసిన దాంట్లో ఒక్కసారి ఆలోచించు. మనకి తెలియకుండానే మనం ఏం చేస్తామంటే ప్రయారిటైజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ వ్యాసదేవులు కూడా అన్ని వేదాల్లో ఏం చేశారు అంటే ధర్మ అర్థ కామ మోక్షాల గురించి తన బాగా వివరించారనమాట. కానీ భక్తి గురించి చాలా సన్నగిల్లిపోయింది. సో అందుకని భాగవతంలో మనకి భక్తి గురించి ఒక్కొక్క చాప్టర్లో చాలా చాలా క్లియర్గా తెలుసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే వేదాలు తెలుసుకున్నాము. ఈ పురాణాలు కూడా ఎలా అంటే 18 పురాణాలు ఉన్నాయి. సో ఈ 18 పురాణాలలో మనము మెయిన్గా ఏంటంటే శ్రీమద్ భాగవతము, అది మనకి ఇంతకు ముందు ఈ 500 సంవత్సరాల క్రితము మనకి భాగవత పురాణం అనేది ఉండేదన్నమాట, వ్యాసదేవులు రచించింది. తర్వాత దాన్ని కంపైల్ ఎలా అంటే మనకి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి, తర్వాత శ్రీల బలదేవ్ విద్యాభూషణ్, వీళ్ళందరి ఆచార్యుల దగ్గర నుంచి తన భక్తికి సంబంధించిన విషయాలను మన ప్రభుపాదుల వాళ్ళు చాలా కన్సైజ్ చేస్తూ మనకి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చారు. సో అలా మనం శ్రీమద్ భాగవతం గురించి మనం తర్వాత తెలుసుకుంటాము. తర్వాత మనకి ఇతిహాసాలు కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఆ ఇతిహాసాలలో మనం ముఖ్యంగా ఏంటంటే మహాభారతము, రామాయణం గురించి విన్నాము. సో మహాభారతంలో ఉన్న అంటారు కదా, ఈ మహాభారతము పంచమ పర్వము అనేది. సో ఈ ఈ మహాభారతంలో అందులో ఏంటంటే మహాభారతమే ఒక ఆ, పంచమ వేదం అన్నమాట. తర్వాత దాంట్లో 18 పర్వాలు ఉన్నాయి. పర్వాలు అని అంటే కైండ్ ఆఫ్ లైక్ చాప్టర్స్ అన్నమాట. ఇదేంటంటే ఆ అరణ్యక పర్వము అని, తర్వాత సభా పర్వం అని, తర్వాత వాళ్ళు జూదం ఆడతారు కదా ఆ పర్వం అని, అలా చాలా పర్వాలు ఉంటాయి అన్నమాట. సో ఆ పర్వంలో ఇది భీష్మ పర్వము అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఆ భీష్మ పర్వంలో మనకేంటంటే ఆ మొత్తం కూడా తన ఒక సైన్యాధికారి లాగా ఉంటాడు కదా. సో మనము ఈ భగవద్గీత భీష్మ పర్వం నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ మనం అందుకని, ఎందుకంటే భగవద్గీతని ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే మనకి మ్, భీష్ముడు కూడా ఇక్కడ మనం తర్వాత ఆ తన ఏ విధంగా అంపశయ్య పైన ఉండి పాండవులకి ఆ ఈ సహస్రనామాలు ఎలా చెప్తారని కానీ, లేదా కృష్ణుడి గురించి ఇంకా మహత్యం ఏ విధంగా జరుగుతుందని కానీ, ఇది కంప్లీట్గా తన అంత తెలిసినా కానీ ఆ ఎందుకు కౌరవుల సైడ్ ఉండాల్సి వచ్చిందని కానీ, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతాం అన్నమాట. సో ముఖ్యంగా ఈ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇలా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. ఈ ఇతిహాసాలలో ఇంకా యాక్చువల్గా ఉపనిషత్తులు కూడా ఉంటాయి. సో మనకి ఆ, ఇది కూడా నేను మనకి హిందూయిజం మన అంటే మనమందరం కూడా ఇండియన్స్ కాబట్టి మనకి చిన్నప్పటి నుంచి కూడా మన రిచువలిస్టిక్ లైఫ్ ఎలా ఉంటుందో అనే లైఫ్లో మనకి ఈ స్మృతులు అనే ఆ, వివరించారు మన ఆచార్యులు. దాంట్లో ఎక్కువ కూడా కర్మకాండ, జ్ఞానకాండ, ఈ 2 కాండల గురించే ఇవన్నీ చెప్తున్నాయి. మీరు ఆరోస్ యాక్చువల్గా ఈ డాక్యుమెంట్స్ కూడా నేను అన్ని మనకి తర్వాత షేర్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏ వేదము తీసుకున్నా, ఏ ఇతిహాసం తీసుకున్నా, ఏ పురాణం తీసుకున్నా కర్మకాండ, జ్ఞానకాండాలే చెప్తున్నారు. కానీ ఇక్కడ మన ఆచార్యులు ఏం చెప్పారు అంటే సనాతన గోస్వామి చెప్పారనమాట, కర్మకాండ జ్ఞానకాండ కేవల విషయేర భాండ.
అంటే ఏంటంటే ఇదంతా కూడా ఈ కర్మకాండ జ్ఞానకాండలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం, కానీ అందులో ఏంటంటే అది ఒక ఆ, విషయాన్ని తెలుసుకునేని అన్నట్టుగా ఉంటుంది, కానీ దాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి అనేది అక్కడ మిస్ అవుతూ ఉందన్నమాట. సో అందుకనే ఆ మిస్సింగ్ పార్ట్ని మనం భగవద్గీతలో చాలా చక్కగా తెలుసుకుంటాము. సో ఇక్కడ ఇంకా సంహితాలు, బ్రాహ్మణాలు, బ్రాహ్మణాస్, ఆరణ్యకాస్, ఉపనిషత్తులు అని చాలా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ 108 ఉపనిషత్తులు, ముఖ్యమైన ఉపనిషత్తులు ఉంటాయి. ఆ, 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 ఇక్కడ రాశాను ఏంటంటే ఇప్పుడు ఈ 4 వేదాలు ఇంకా 1179 ఉపనిషత్తులను కలిపి మనకి ఇచ్చారనమాట. కానీ అవన్నీ మనం చదువుతామా ఈ జీవిత కాలంలో? ఒక భగవద్గీత చదువుకొని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చేయడానికే మనకు అవ్వట్లేదు మనకున్న లైఫ్ స్పాన్లో. అలాంటిది ప- ఒక ఒక 1000, ఒక 100, అంటే 1179 ఉపనిషత్తులని మనం ఎప్పుడు చదువుతాము, ఎప్పుడు అర్థం చేసుకుంటాము, ఎప్పుడు ఇది చేస్తాము? సో అందుకని దాంట్లో కన్సైజ్ చేస్తూ మళ్ళీ మనకి ఏంటంటే 108 ఉపనిషత్తులు చాలా ప్రాధాన్యమైనవి అని చెప్పారు. మళ్ళీ దాంట్లో కూడా 10 అంట. సో 10 ఉపనిషత్తుల్లో ఆ, ముఖ్యమైనవి ఉన్నాయి. భగవద్గీత కూడా దీన్ని ఏమంటారంటే గీతోపనిషత్. దీన్ని గీతోపనిషత్ అని. అలాగా ఇంకో ఉపనిషత్ ఏంటంటే ఆ, ఈశో ఉపనిషత్. సో ఈ రెండు ఉపనిషత్తుల గురించి మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఈ రెండు ఉపనిషత్తులు మనకి తత్వబోధన చేస్తున్నాయి అన్నమాట. సో తత్వాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఆ తత్వం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఇప్పుడు మామూలుగా భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్య అయిన సంవాదన కదా ఇది. సో ఆ సంవాదన ఎలా అంటే, అర్జునుడు యుద్ధం చెయ్యను బాబోయ్, నేను ఆ, నా నా ఫ్యామిలీని చూస్తున్నాను, నా బంధువులను చూస్తున్నాను, ఆ, ఇక్కడ నేను అందరినీ కూడా అంటే నా శ్రేయోభిలాషులను నేను ఇక్కడ చూస్తున్నాను, నేను యుద్ధం చెయ్యను కృష్ణ. ఇక్కడ న్యాయశాస్త్రంలో ఎక్కడా కూడా మనము ధర్మానికి బద్ధంగా ఉండాలి కానీ విరుద్ధంగా ఉండకూడదు కదా అని ధర్మ న్యాయ తర్వాత ధర్మశాస్త్రాల్లో ఉంది కదా, నేను యుద్ధం చెయ్యను అని అంటూ ఉంటే, కృష్ణుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యి, అది నీ కర్మ అని, అంటే నీ ప్రిస్క్రైబ్ డ్యూటీ అని చెప్పి దాంతో యుద్ధం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు అనే తత్వము మనం అర్థం చేసుకోవాలి. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికే అది, దానికి ఉండవలసిన అర్హతలు ఏంటి అని అంటే, మనం పూర్తిగా ఒక శ్రద్ధ వహించడం, భగవంతుని పైన మనకున్న ఫేత్ అన్నమాట. సో ఆ ఫేత్ మనకి ఎంత ఉంటుందో తత్వం ఆ విధంగా అర్థమవుతుంది. భక్తి అనేది ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క ఎక్కడ కానీ మనకి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మనకి ఎన్నో దొరికిపోతుంటాయి ఈ విషయాలు. కానీ ఇక్కడ భక్తి మన ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, అది కేవలము ఆ, ఒక ఎక్స్పీరియన్షియల్ అన్నమాట. మనం ఎప్పుడైతే దాన్ని భక్తి చేస్తూ ముందుకు వెళ్తామో దాన్ని అనుభవిస్తాము. మనము అనుభవించుకుంటూ అది మన నడవడిక ద్వారా అది బయటపడుతూ ఉంటుంది. అంతేకాని ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని వేదాలు చదివినా, అది ఆ తత్వము మనకి, ఆ తత్వదర్శినిని మనం చేరుకోలేము. ఆ తత్వం కూడా మనకు అర్థం కాదు. ఆ తత్వం అర్థం కావాలి అంటే మనం ప్రయత్న రూపంలో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో అందుకని ఇంకా మీరు ఏ మనకి సాంప్రదాయాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు భగవద్గీతలో మా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా భగవద్గీత అర్థమవుతూ ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారు అని అంటే, ఆ, భగవద్గీతని కొంతమంది ఆ, ఇది కేవలము ఆ, ఆ అంటే ఒక కృష్ణుడికి మాత్రమే సంబంధించింది ఉంది, సో అందుకని ఇది ఓన్లీ కృష్ణ భక్తులు మాత్రమే చేస్తారు, మిగతా దేవతలు పూజించే వాళ్ళు చేయనవసరం లేదు అని అలా చాలా చాలా అపోహలతో ఉంటారనమాట. సో అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, ఇంకా ఇది చిన్నపిల్లలకు కానీ మనకి
గృహస్థలో ఉన్న వాళ్ళకి కానీ అవసరం లేదు. వానప్రస్థ ఆ తర్వాత సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ భగవద్గీతని చదువుతారు, నేర్చుకుంటారు. అది మనకి ఇప్పుడు ఇంకా ఇప్పుడే ఏముందిలే, మన జీవితకాలం ఇంకా తర్వాత నేర్చుకుంటాము అనే అపోహలో అసలు దాన్ని నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించమన్నమాట. సో అందుకని ఇక్కడ మన ఆచార్యులు మనకి క్లియర్గా చెప్తున్నారు, తత్వం అనేది అప్పటికప్పుడు రాదు. అది అది ఎంతెంత మనము నెమరు వేస్తామో అంతంత మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఈ తత్వబోధనలు ఎందుకు అని అంటే, యాక్చువల్గా ఇది లాస్ట్లో కూడా ఇది ఒకటి ఉంది, ఇది చెప్తాను. ఏంటంటే ఆ, మనకి ముఖ్యమైన 6 గోస్వాముల్లో ఒకరైన జీవ గోస్వామి అన్నమాట. తన మ్, సత్సందర్భాస్ అని రాశారు. సో ఆ సత్సందర్భాస్ అంటే 6 సందర్భాలు. అది అంతకు ముందు అంతా కూడా సంస్కృతంలో రాసి ఉన్నాయి. సో సంస్కృతం అప్పుడు అందరికీ వచ్చేది కాదు. ఎవరైతే సంస్కృతం నేర్చుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చదివేసి దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ఆచార్యుల ద్వారా, మన ప్రభుపాదుల ద్వారా చైతన్య మహాప్రభు ఇది అందరికీ పంచిపెట్టారు. సో ఇంత సులభంగా మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని ఈ భగవద్గీతను అర్థం చేసుకొని, భగవద్గీత యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకొని, అది మన జీవితంలో ఎంత ముఖ్యమో అని తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ ఈ 6 సందర్భాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి ఏంటంటే తత్వ తత్వ సందర్భము, ఇంకొకటి భగవత్, తర్వాత పరమాత్మ, కృష్ణ, భక్తి, ప్రీతి. సో ఇక్కడ మనము ఈ భగవద్గీత తత్వ సందర్భం గురించి మనకి నేర్పిస్తుంది. తత్వం అనేది నేర్చుకుంటాము. ఆ తర్వాత మనకి ఇంకా శ్రీమద్ భాగవతము, ఆ తర్వాత ఇంకా చైతన్య చరితామృతము, అలా భగవంతుడు స్వయంగా ఒక సేవకుడి రూపంలో వచ్చి మన అందరికీ భక్తిని ఏ విధంగా రుచి చూపించి ఆ ఏంటంటే ఈ మాధుర్య రసాన్ని, ఈ రసామృతంలో చాలా, ఎందుకంటే మనకి శాంతరసము, దాస్యరసము, సాక్ష్యరసము ఇలా ఉంటాయి కదా. సో దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మాధుర్య రసం అన్నమాట. అదే ప్రీతికరమైన రసము. ఆ సో అంటే మ్, మ్, ఎలా చెప్తాము అంటే, దేవుడి పైన, భగవంతుడి పైన మనకు ఉన్న ప్రేమ. సో దాని గురించి మనం తెలుసుకుంటాము. ఆ ప్రేమని ఆనందించాలి అని అంటే అసలు ప్రేమ అంటే ఏంటో తెలియాలి కదా. అందుకనేసి మనం ఫస్ట్ మనము తత్వం గురించి తెలుసుకుంటాము. అది మన ఇంట్రడక్షన్ ఈసారి. సో ముఖ్యంగా అసలు ఇంకొకటి ఏంటంటే మనము ఆ ఈ ఈ మ్, ఒక మానవ శరీరము జీవాత్మ, పరమాత్మ, భగవత్ తత్వాలు ఇలా ఉంటాయన్నమాట. సో ఈ జీవతత్వంలో ఈ జీవి ఎందుకు ఆ ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సి వచ్చిందని కానీ, ఈ జీవి మళ్ళీ భౌతిక ప్రపంచం నుంచి తన ఆ, తన ఒరిజినల్ ప్లేస్ వెళ్ళడానికి కానీ కావాల్సిన కారణాలేంటి అనేది కూడా తెలుసుకుంటాము. ఎలా అంటే మనల్ని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్ అంటారనమాట. ఎందుకంటే భగవంతునిలో కూడా మనం ఒక చిన్న కణికలం అంట. కానీ అది ఎలా, దాన్ని మనం ఎందుకు వద్దనుకున్నాము, మనం ఎలా అది అవ్వము అనే ఇక్కడ జీవుల్లో 2 వర్గాలు ఉంటారు అని మనకి చెప్పారు. అదేంటి? కండిషనల్ సోల్స్ అండ్ లిబరేటర్ సోల్స్. అంటే బద్ధ జీవులు, ముక్త జీవులు. సో బద్ధ జీవులు, ముక్త జీవులు అని అంటే, ఆ బద్ధ జీవులు ఎవరినని వివరించారు అని అంటే, వాళ్ళు కేవలము వాళ్ళ ఇంద్రియాలకు మరియు చాలా దోషాలకు లోబడి ఉంటారంట. అంటే దోషాలు అని అంటే ఇంద్రియాలు అంటే అందరికీ తెలుసు, సెన్స్ గ్రాటిఫికేషన్. దోషాలు అని అంటే సిన్ఫుల్ యాక్షన్స్. సో ఈ ఇంద్రియలోలుడు కానీ సిన్ఫుల్ యాక్షన్ కానీ చేస్తూ ఉన్నప్పుడు అవి మనకి చాలా తప్పులు దొర్లుతూ ఉంటాయంట. సో అందుకని వాటిని మనం తెలుసుకోవాలి. ఏవి సిన్ఫుల్ యాక్షన్, మన శాస్త్రాల్లో చెప్పినది కాకుండా ఏదైతే విరుద్ధంగా మనం చేస్తున్నామో అదన్నీ కూడా ఒక సిన్ఫుల్ యాక్షన్గా ఇక్కడ చెప్పబడింది. అలాగే ఇంద్రియాలకు అంటే ఎంతసేపు మన ఇంద్రియాలకు, మన సెన్స్ గ్రాటిఫికేషన్కి తృప్తిగా ఉండేటట్టుగా చేసే కర్మ, అది మనకు బద్ధ జీవితానికి లోబడి లోబడుతుందన్నమాట. అంటే ఇంకా కూడా చాలా మట్టుకి అనుకుంటాం రిలాక్స్ అవ్వాలి అని అంటే, కొంతమంది
టీవీ చూస్తారు, కొంతమంది న్యూస్ పేపర్ చదువుతారు, కొంతమంది ఆ, బయటికి వెళ్తారు, గాసిప్ చేస్తారు. తర్వాత ఏదో విధంగా మనకి మ్, మ్, తృప్తి పడేటట్టుగా చేస్తున్నాం కదా, అది కూడా మనకి ఇంకా ఇంకా ఆ, ఈ మెటీరియల్ లైఫ్లో ఉండిపోవడానికి దోహదపరుస్తుందన్నమాట. సో అందుకని దాన్ని కండిషనల్ లైఫ్ సోల్స్ అని అంటున్నారు. సో మనం అందరం కూడా ఇంకా అదే దాంట్లో ఉన్నాము. ఎందుకంటే ఏదో విధంగా మనం ఏదో, అసలు ఆ దోషాలు, ఆ సిన్ఫుల్ యాక్షన్స్ అంటే ఏంటి, అసలు శాస్త్రాల్లో ఏం చెప్పారు, మనం శాస్త్రం చదివితే కదా, శాస్త్రం వింటే కదా మనకు తెలిసేది. ఆ శాస్త్రంలో మనకి క్లియర్గా చెప్పారనమాట. ఏంటంటే కర్మి అనేవాడు ఎలా ఉండాలి, ఒక జ్ఞాని అంటే ఏంటి, ఒక యోగి అంటే ఏంటి, ఆ తర్వాత ఒక భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు, అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో కర్మి అన్నా కావాలి, జ్ఞాని అన్నా కావాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ, సో అవి చేయడానికి మనం ఒక సాధనలో ఉండాలి. సో ఎప్పుడైతే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా, మన సాధన చెయ్యకపోతే మనకి ఎలా తెలుస్తుంది, శాస్త్రాలు నేర్చుకోకపోతే మనకు తెలియదు కదా. సో ఇక్కడ శాస్త్ర ప్రమాణంలో మనకి ఏం చెప్పారు అని అంటే, దాంట్లో కూడా 10 ప్రమాణాలు ఉన్నాయి. ఆ 10 ప్రమాణంలో మళ్ళీ మనకి కన్సైజ్ చేస్తూ చేస్తూ అవి, ఆ 3 ప్రమాణాలు చాలా ముఖ్యమైనది అన్నమాట. ఏంటంటే అనుమాన, ప్రత్యక్ష, క్షుబ్ధ. సో ఈ 3 ప్రమాణాల్లో అంటే చాలా మట్టుకి ఆ ఇక్కడ శబ్ద ప్రమాణం ఏంటంటే, ఆ, మనం వింటూ హియరింగ్, అలా ఆ శబ్ద ప్రమాణంతో కూడా మనము చాలా కూడా శాస్త్రాల్లో ఏం చెప్పిందో తెలుసుకుంటాం అన్నమాట. సో అందుకని ప్రతిదీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ లిబరేటెడ్ సోల్స్. ఆ లిబరేటెడ్ సోల్స్ ఎప్పుడు అవుతారు, వాళ్ళని ముక్త జీవులు అంటారు. సో ముక్త ముక్త జీవులు అంటే ముక్తిని పొందితే సరిపోదు. ఇక్కడ ఆ ముక్తి కూడా, ఆ లిబరేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే ఒక 5 ఫార్మ్స్ ఆఫ్ లిబరేషన్ ఉంటుందన్నమాట. అది కూడా భక్తుడు ఆ ఐదుటిని కూడా కాదనుకుంటాడంట. సో అదేంటో కూడా మనం రుచి చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే అసలు చాలా మట్టుకి మనకి ముక్తి అనేది, అబ్బా ముక్తి వచ్చేస్తుందా అని అనుకుంటాము. కానీ ఆ ముక్తిని కూడా భక్తుడు ఎందుకు వద్దనుకుంటున్నాడు, ఆ భక్తిలో ఉన్న రసాస్వాదన ఏంటి. ఉమ్, భక్తి ఏంటంటే గోపికల భక్తి అన్నమాట, రాధారాణి ఆస్వాదన. సో భగవంతుడు రాధారాణి భావంలో, చైతన్య మహాప్రభు రూపంలో మనందరికీ ఇక్కడ వచ్చి ఈ ఈ భగవతత్వాన్ని ఆ, చెప్తూ ఉన్నారు. సో మనం దాన్ని నేర్చుకుందాము. సో దాంట్లో ఈరోజు ముగించే ముందు దోషాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకటి తెలుసుకుందాము. ఎందుకంటే అది మనము జనరల్గా యాక్సెప్ట్ చెయ్యమన్నమాట. సో మన ఆచార్యులు క్లియర్గా చెప్పారు ఇక్కడ, బద్ధజీవుల్లో 4 ముఖ్యమైన దోషాలు. దోషాలు అంటే అవే సిన్ఫుల్ యాక్షన్స్. సో ఒకటి ఏంటంటే టు కమిట్ మిస్టేక్స్, అంటే తప్పనిసరిగా తప్పులు చేస్తాడనమాట. ఏదో ఒకటి చేస్తూ దానికి ఏదో ఒక ట్యాగ్, లేబుల్ అంటగట్టేస్తాడు. చెప్పేసి ఏమంటాడు అని అంటే, అది ఆ, తన దృష్టిలో తనకి తప్పు అనిపించదు. సో అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఆచార్య రూపంలో, శాస్త్ర రూపంలో మన ఆ, శిష్య గురువులు, తర్వాత ఆ, మన స్పిరిచువల్ మాస్టర్ రూపంలో మనకి అవి ఆ మిస్టేక్స్ ని మనకి చెప్తూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ ఆ దోషాలు ఫస్ట్ చెప్పారు, తప్పనిసరిగా తప్పులు చేస్తూ ఉంటారు, అది తప్పని తెలిసినా తప్పులు చేస్తూనే ఉంటారు. సో మన అందరం అదే కేటగిరీ. సో సెకండ్ కేటగిరీ ఏంటంటే టు బి ఇల్యూషన్, అంటే భ్రమకు లోన్ కావడం. అంటే మనకి మన మైండ్ ఇదేం చేస్తూ ఉంటుంది అంటే, దీన్నే మెంటల్ కుకింగ్ అంటారనమాట. అది ఎంతసేపు అది చెప్పింది వినకుండా మనం దాన్ని కూడా, ప్రభుపాదులు ఏం చెప్పారు అని అంటే మైండ్ని కూడా ఎప్పుడు చీపురుతో కొడుతూ ఉండాలంట. అంటే అంత స్ట్రాంగ్గా వాడుతూ ఉంటారు ప్రభుపాదులు వర్డ్స్, క్షమించాలి. కానీ ఇక్కడ అంటే ఆ విధంగా మన మైండ్ చెప్పింది వినకూడదు. సో మన మైండ్ చెప్పింది వినకుండా మన శాస్త్ర ప్రకారం మన గురువులు ఏం చెప్తున్నారు అనే దాంట్లో ఉండాలి. ఎప్పుడైతే మనం చేసే యాక్షన్ కానీ కర్మ కానీ కృష్ణకి అంటే భగవంతుడికి సంబంధించింది కాకుండా ఉంటుందో, అదంతా కూడా మాయా, అదే ఇల్యూషన్ అని అంటున్నారనమాట. సో ఇక్కడ మళ్ళీ ఆ మాయా అనే వర్డ్ చాలా ముఖ్యమైంది, ఇక్కడ మనం తెలుసుకోవాలి.
ఎందుకంటే మాయ అనేది ఒక గుణ సంబంధమైందనమాట. భగవంతుడు దానికి అతీతుడు. సో ఆ గుణ సంబంధమైన మాయల నుండి మనల్ని బయటపడేస్తాడు ఎప్పుడైతే మనం తనకి శరణార్థులం అవుతామో. సో అందుకని తనని శరణు తీసుకోవాలి అనేది చెప్పడానికి ఈ దోషాన్ని మనకి ఎత్తి చూపిస్తున్నారనమాట. తర్వాత థర్డ్ సిన్ఫుల్ యాక్షన్ ఏం చెప్తున్నారు అంటే మోస ప్రవృత్తి, అంటే చీటింగ్ ప్రొపెన్సిటీ. ఎప్పుడూ కూడా ఆ చీటింగ్ టెండెన్సీ చాలా ఉంటుంది. సో ఆ చీటింగ్ టెండెన్సీ మనం చూస్తూ ఉంటాము. మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటామో అది మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఇది ఈ కేవలం ఇంకొకటి డియర్ డివోటీస్, ఇక్కడ మనం కేవలం భక్తి చేసేది ఎదుటి మనిషిని చూపించడానికి, ఎత్తి చూపించడానికి కానీ, పాయింట్అవుట్ చేయడానికి కానీ, జడ్జి చేయడానికి కానే కాదు. ఇది మన కేవలము మనకి అంటారు కదా, ఒక పాయింట్ ఫింగర్ చేస్తే మూడు పాయింట్స్ అన్ని మనకి చూపిస్తుంటాయి అని. సో ఇది మనల్ని మనము సరిదిద్దుకోవడానికి. సో ఆచార్యులు ఏం చెప్పారు అంటే దీన్ని థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనము ఏ విధంగా మన లైఫ్ని చక్కదిద్దుకొని ఈ భగవతత్వాన్ని నేర్చుకుంటూ, ఈ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ, మన జీవితాన్ని గడుపుకుంటూ ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేసుకోవాలి ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి అనేది నేర్పిస్తూ ఉన్నారనమాట. సో నాలుగవది ఇంకా మనందరికీ తెలిసిందే ఇంద్రియ సమగ్రాలు, అసమగ్రాలు సారీ. సో అంటే సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్. మన సెన్సెస్ ఎలా అంటే మనకి మ్, ఇప్పుడు ఏదైతే ఆ, రుచి చూడకూడదు అని అంటే ఎక్కువగా ఇప్పుడు పేషెంట్ ఉంటాడు, తనకి అంటే ఆ, రోగగ్రస్తుడు, తన ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటీస్ పేషెంట్ తీసుకున్నారనుకోండి, తన స్వీట్ తినొద్దు అని అంటే తనకి స్వీట్ అంటేనే చాలా ఇష్టంగా ఉంటుంది. ఉమ్, అలాగే దానిపైనే తన సెన్సెస్ పోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు ఆడుకోండి అలా అంటే కాదు, వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ కళ్ళతో అది ఆ పక్క అందరికి చిన్నప్పుడే వాళ్ళకి ఐసైట్ పోవడం కానీ, అది చేయడం కానీ, ఇలా ఆ సెన్సెస్ తోని దాన్ని భగవంతుడి విషయంలో ఉపయోగించకుండా వేరే రకంగా మనము ఉపయోగిస్తూ ఉంటాం కదా, అవే అన్నమాట అసమగ్రాలు అంటే. ఇంద్రియాలని మనకి ఏం చెప్తారు, మన ముందు ముందు కర్మ యోగము ఇవన్నీ నేర్చుకునేటప్పుడు మనకున్న సెన్సెస్ని భగవంతుని విషయంలో వాటిని ఎంత చక్కగా యూజ్ చేయాలి అనేది నేర్చుకుంటాము. సో అవి యూజ్ చేయలేదు అంటే అవి దోషపూరితం ఎలా అవుతాయి అనేది కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ మనం ఈరోజు తెలుసుకున్నాము డియర్ డివోటీస్. ఈ రోజు మనం ఇక్కడికి ఆపేద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటంటే భగవద్గీతను ఎందుకు చదవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని పురాణాల్లో ఇతిహాసాల్లో ఎందుకు ముఖ్యమైందని చెప్పారు. భగవద్గీతలో తత్వశాస్త్రం గురించి తెలుసుకుంటామని కానీ, దాంట్లో జీవతత్వ తర్వాత పరమాత్మ పరతత్వము భగవతత్వం గురించి తెలుసుకుంటాం అన్నమాట. అంటే మనకి అప్పుడు ఆ భగవంతుడు ఒక మూడు విషయాల్లో చెప్పేశాడనమాట కంప్లీట్గా. ఏంటి దాన్ని సంబంధ అభిధేయ ప్రయోజన అని. అంటే ఒక సంబంధం ఏర్పరచుకోవాలి మనం భగవంతుడితో. అప్పుడు అది ఎలా అంటే మనకి కార్యరూపంలో ఏర్పరచుకోవాలి, దాన్ని అభిధేయ అన్నారనమాట. అభిధేయ అంటే అది ఒక ప్రాసెస్. సో ఒక సాధన రూపంలో మనం భగవంతుణ్ణి ఇప్పుడు మనం దీన్ని ఈరోజు స్టార్ట్ చేసాం కదా, ప్రతి వారము దీని గురించి తెలుసుకుంటూ అది కార్యరూపంలో మనం పెట్టబోతున్నాం అన్నమాట. సో మీరందరూ ఈరోజు వచ్చారు క్లాస్కి, తర్వాత ఇప్పుడు మన ఈ కార్యరూపంలో పెట్టబోతున్నాము. తర్వాత వచ్చేది ఏంటంటే ప్రయోజన. సో ఖచ్చితంగా మనకి ప్రయోజన అనేది ఉంటుందన్నమాట. సో ఈ మూడు కూడా మనము త్రూ అవుట్ భగవద్గీతలో తెలుసుకుంటాము. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భగవద్గీతని త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ మొత్తం 18 చాప్టర్లు ఉంటాయన్నమాట. దాంట్లో మొదటి 6 చాప్టర్లని కర్మయోగం అని, మధ్యలో ఉన్న 6 చాప్టర్లని భక్తి యోగం అని, తర్వాత లాస్ట్లో ఉన్న 6 చాప్టర్లని జ్ఞాన యోగం అని అంటారు. సో భక్తి యోగాన్ని ఒక ఆ, పరమ
ఆ చాలా పవిత్రమైనది, తర్వాత రహస్యమైనది, దాన్ని అందుకని మధ్యలో పొందుపరిచారనమాట. సో అవి అన్నీ కూడా మనము కంప్లీట్ భగవద్గీత గురించి మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాము డియర్ డివోటీస్. ఇప్పుడు మీకు ఎవరికైనా కానీ ఏదైనా సందేహాలు, క్వశ్చన్స్, అసలు మనం ఎందుకు భగవద్గీత ఇక్కడ చదువుతున్నాము, ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం భగవద్గీత వింటూ ఉంటే మీరు మీ హ్యాండ్ రేస్ చేసి కానీ, లెట్ మీ స్టాప్ మై స్క్రీన్, మీరు చెప్పొచ్చు డియర్ డివోటీస్. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఒకసారి మీకు